2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అన్వర్ సార్ని ఫాలో అవుతూ అందరం కూడా మిలియన్ అవుతున్నాం, అయ్యాం. డెఫినెట్లీగా మనం అందరూ కూడా అదే జర్నీ చేస్తున్నాం. అన్వర్ సార్ని నమ్మినాం. అన్వర్ సార్ క్లాస్ని ఏది చెప్పిండో అది తూచా తప్పకుండా పాటిస్తున్నా. ఒక 15 సంవత్సరాలుగా ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని నేను కువైట్లో జాబ్ చేస్తూ ఉన్నాను. బట్ ఈరోజు వితిన్ 1 ఇయర్లో నేను 1 ఇయర్ అచీవ్ చేశాను. ఏదైనా సాధించవచ్చు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, త్రూ రైట్ పర్సన్, మన కోచ్ అన్వర్ సార్. నేను సార్ క్లాస్లో 11th బ్యాచ్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు దాదాపు 1,50,00,000 హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. వితిన్ 6 months నేను 2.62 crores అచీవ్ చేశాను. దిస్ ఈజ్ మై మిరాకిల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఎల్ఐసిలో 1 ఇయర్లో సిఓటి అయ్యాను. అంటే 30 lakhs ఇన్కమ్ నాకు. హలో అన్వర్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. ప్రతి ఇంట్లోనూ వస్తు దిశ గనక మారితే వాస్తు దోషాలు ఆటోమేటిక్గా పోద్ది అనేటువంటి ఉద్దేశంతో సో వాస్తును కూడా ఇంక్లూడ్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్తున్నారు. నిజంగా చాలా మంచి సబ్జెక్టు. సైంటిఫికల్లీ కూడా కొన్ని థింగ్స్లో అది ప్రూవ్ అయింది కూడా. అవును, బాగా దాన్ని అందుకే మీరు ఇది వాస్తు దోషం అని చెప్పేసి టైటిల్ పెట్టిన ప్రతి అంటే ఒక క్యాచీగాను అట్ ద సేమ్ టైం అరే మనలో ఉండేటువంటి దోషాలు ఇక్కడే ఉంటాయి కదా అంటే వస్తువు కొంచెం దాన్ని డైరెక్షన్ మారిస్తే ప్లేస్ మారిస్తే ఆటోమేటిక్గా వాస్తులో కూడా మార్పులు వస్తాయి అండ్ మనీ కూడా అబండెన్స్ కూడా దాని తగ్గట్టే వస్తుంది. చాలా ఫ్లో వస్తుందండి. మనీ ఫ్లో మెయిన్ మీకు రావాలని అంటే ఇక్కడ చూడండి, మీ ఇంట్లో వాస్తు దోషం క్రియేట్ అవ్వడానికి కారణం వస్తు దోషం వల్ల వస్తుందండి. అంటే వస్తువుని రాంగ్ ప్లేస్లో ఇందాక మనం అనుకున్నట్టు రాంగ్ ప్లేస్లో పెట్టడం వల్ల ఆ ఎనర్జీస్ ఏమవుతుందంటే రివర్స్ అయిపోతాయి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా మనం లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాము. లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు యాడ్ చేసిన తర్వాత క్లయింట్స్ అందరికి చాలా ఫాస్ట్గా డబ్బులు వస్తున్నాయి. రావాల్సిన డబ్బులు, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజ్ అవుతున్నాయి, సేల్ అవ్వనివి రీసేల్ అవుతున్నాయి. చాలా మంది స్టాక్ ఉండిపోతుంది బిజినెస్లో, వాళ్ళకి టప స్టాక్ వెళ్ళిపోతుంది. బికాస్ నేనేం చెప్తానంటే ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని, లా ఆఫ్ అట్రాక్షన్కి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఏంటి మొన్నటిదాకా అన్వర్ సార్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పి ఇప్పుడు మళ్ళీ వాస్తు అంటున్నాడంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ అ ప్యూర్లీ సైన్స్, వాస్తు ఈజ్ ఆల్సో ప్యూర్లీ సైన్స్. రెండిట్లో ఒకటే కామన్, ఎనర్జీ. సో ఆ ఎనర్జీని మీరు కరెక్ట్గా మీరు యూజ్ చేయగలిగితే ఎక్కడికి వెళ్ళిపోవచ్చండి. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ వీడియోలో నేను చెప్పేది అంటే చిన్న వాస్తు మార్పులతో మీ ఇంట్లో చిన్న వస్తువులు డిఫరెంట్గా పెట్టడం వల్ల, వేరే వస్తువులు వాడడం వల్ల, ప్లేసెస్ మార్చడం వల్ల మీ ఆదాయం చాలా అద్భుతంగా పెరుగుతుందండి. నేను చాలా మంది బిజినెస్ పీపుల్ చూశాను, ఒక్కనొక టైంలో పీక్లో వెళ్తారు, మళ్ళీ తర్వాత వీక్ అయిపోతారు. పీక్లో ఉన్న వాళ్ళు కూడా వీక్ వచ్చిన వాళ్ళు చాలా మంది చూశాను. ఎందుకు అని అంటే సో మనం కొన్ని నెగ్లెక్ట్ చేస్తుంటుంటాం. కొన్ని నెగ్లిజెన్స్ వల్ల టప్పుని చూడండి, సడన్గా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక్కోసారి టక్కున యాక్సిడెంట్ అయిపోద్ది. సో ఎందుకు స్మాల్ నెగ్లిజెన్స్. గౌతమ్ బుద్ధుడు చెప్తాడండి, అజ్ఞానం కన్నా మనిషికి నిర్లక్ష్యం వల్ల నష్టం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను, అజ్ఞానం. ఇప్పుడు బండి మీద వెళ్ళిపోతుంటారు, హెల్మెట్ వేసుకోవాలని తెలుసు కానీ వేసుకోరు. దేనివల్ల? అది అజ్ఞానమా నిర్లక్ష్యమా అంటే నిర్లక్ష్యం. లైఫ్లో కూడా గుర్తుపెట్టుకోండి, అజ్ఞానం వల్ల నష్టపోము, నిర్లక్ష్యం వల్ల నష్టపోతాం. ఈ క్లాసెస్కి వస్తే, నా క్లాసెస్కి వస్తే డబ్బు వస్తుందని మీకు తెలుసు, అజ్ఞానం కాదు. అయినా కూడా మీరు రావట్లేదంటే మీ నిర్లక్ష్యం వల్ల మీరు నష్టపోతారు, గుర్తుపెట్టుకుని. అందుకే చెప్తున్నాను, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి లక్ష్యం మీద ఫోకస్ చేయమని చెప్తాను అనమాట. ఎవరు నిర్లక్ష్యం చేయరంటే నిర్లక్ష్యంలోనూ లక్ష్యం ఉంది. అంటే లక్ష్యం మీద ఫోకస్ చేస్తే నిర్లక్ష్యం ఉండదు మన లైఫ్లో. సో నేను మళ్ళీ చెప్తాను, జాగ్రత్త నుండి రాసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుని బీరువాస్ పెడుతుంటుంటాం. బీరువాస్ మీరు ఎప్పుడైనా చూసుకుంటే మామూలుగా జనరల్గా మనం మామూలు బీరువాస్ వాడేస్తుంటాం. ఏ బీరువా పెడితే ఆ బీరువా కొనేస్తుంటారు, క్వాలిటీ లేకుండా మామూలు నార్మల్ బీరువాస్ కొనేస్తుంటారు. నేనేమంటానంటే చెక్క బీరువాస్ యూస్ చేయం. చెక్కకి డబ్బుకి సంబంధం ఏంటి? జాగ్రత్తగా ఉంది, దీని వెనకతల సైన్స్ ఉంది. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? చెట్టు నుంచి వస్తుంది. డబ్బు చెట్టు నుంచి వస్తుంది. అంటే చెట్టు ఏంటి? కలప లేదా చెక్క. సో అంటే అది చెట్టు నుంచి వచ్చింది, డబ్బు కూడా చెట్టు నుంచి వచ్చింది. అంటే 2 రకాల ఎనర్జీస్ని ఎప్పుడైతే మీరు కంబైన్ చేస్తారో అది నేచురే.
మనీ కూడా నేచరే. సో ఎప్పుడైతే అక్కడ పెడతామో మనీ ఎనర్జీ ఫ్లో అవుతుందండి. సో ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో డైరెక్షన్ అంటే బీరువా పెట్టే డైరెక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే డబ్బు వస్తుంది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఏమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మీ దశ మారాలంటే దిశ మారాలి. గుర్తుపెట్టుకోండి, మీ దశ మారాలి అంటే దిశ మారాలి. ఈ పాయింట్ మాత్రం బలంగా రాసి పెట్టుకోండి. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి మనీ డైరెక్షన్ అని టైప్ చేయండి. బీరువా చెక్క బీరువా వాడడం వల్ల చాలా మంచిదండి. అండ్ ఇంకోటి మీరు రాజులు చూడండి, ఒకప్పుడు రాజులు చూస్తే చూడండి, అది మీరు చూడగానే మీకు చేనేత వస్త్రకర్మ అలాంటి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఇలాంటివి కొనుక్కోండి. ఇలాంటివి కొనుక్కునేటప్పుడు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్పబోతున్నాను. చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఈ నెల 27 నుంచి 20 క్లాసెస్లో ఈ వుడెన్ బాక్స్ కొనుక్కొని అందులో ఏం పెట్టడం వల్ల మనీ ఎనర్జీ మల్టిపుల్ అవుతుంది నేను చెప్తున్నానండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఆ క్లాసెస్కి వస్తే ఇంప్లిమెంటేషన్ నేర్పిస్తాను. ఇది ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్ ఎలా పెట్టాలో నేర్పిస్తాను. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఐరన్ అల్మరాలో పెడతారు, అది బ్లాక్ అవుతుంది అనమాట, మనీ బ్లాక్. సో నేనేమంటానంటే ఒక వుడెన్ కొనుక్కొని దానివల్ల దాంట్లో డబ్బులు పెట్టడం వల్ల గ్రోత్, కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ పెరుగుతుందండి. చాలా మందికి మీరు అబ్జర్వ్ చేస్తే డబ్బులు వస్తుంటాయి, టక 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 వెళ్ళిపోతుంటాయండి చాలా ఫాస్ట్గా. చాలా మందికి డబ్బులు ఒక్కసారే క్రియేట్ అవుతాయి, శాలరీ రూపంలో కానీ ఏదైనా. ఇంకా డెబిట్ 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 ఇంకా అంతే అయిపోయినట్టే. సో అది మీకు జరుగుతుందా అని అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కారణం నేను టెక్నిక్ చెప్తాను చూడండి. ఇంకేం చేయాలి, మీరు ఏదైతే చెక్క దాంట్లో ఉంటుందో దాంట్లో ఫుల్గా క్యాష్ పెట్టుకోమని చెప్తాను. క్యాష్ ఫుల్గా పెట్టుకోవడం వల్ల మన ఎనర్జీ అంటే పర్సులో కానీ లాకర్లో కానీ ఎప్పుడు ఫుల్గా డబ్బులు పెట్టుకోమని చెప్తాను. చాలామంది ఏం చేస్తుంటారంటే అసలు పర్సులో డబ్బులు ఉండవు, ఖాళీ పర్సు ఉంటుంది, అందులో కార్డులు ఉంటాయి, ఆ కార్డులో కూడా డబ్బు ఉండదు. సో ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తే చాలా పవర్ఫుల్ మనీ రిచువల్ చెప్తున్నానండి. ఏంటంటే ఒక 7 కాయిన్స్ తీసుకొని జాగ్రత్త చిన్న ఎల్లో క్లాత్లో కట్టి మీ లాకర్లో పెట్టండి. సార్ 7 కాయిన్స్ ఎందుకు పెట్టాలి? 7 అనేది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, యూనివర్స్ ప్రకారం చాలా పవర్ఫుల్ నెంబర్. చూడండి, ఇప్పుడు తిరుపతిలో 7 కొండలు ఉన్నాయి, మనకి రెయిన్బోలో 7 కలర్స్ ఉన్నాయి, ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, మన బాడీలో 7 చక్రాస్ ఉన్నాయి, 7 ఋషులు 7 సముద్రాలు, 7 పెళ్ళైన తర్వాత కూడా 7 అడుగులు నడుస్తారు. 7 అనేది చాలా లక్కీ నెంబర్, పవర్ఫుల్ నెంబర్. అంటే మీకు 7 కాయిన్స్ని ఎల్లో కలర్ క్లాత్లో కట్టి నేనేమంటానంటే మీ లాకర్ ఎక్కడైతే ఉందో అందులో కంపల్సరీగా ఉంచమని చెప్తాను. సో ఏమవుతుందంటే మనీ అలా ఒక దగ్గర అంటే పవర్ఫుల్ దాంట్లో పెట్టడం వల్ల ఇంకా చాలా ఫాస్ట్గా డబ్బు వస్తుందండి. ఇంకొక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్త, మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఇలాంటి ఎల్లో దాంట్లో ఇలాంటి ఎల్లో కలర్లో డబ్బులు ఇవ్వండి. ఎల్లో కలర్కి డబ్బుకి సంబంధం ఏంటి అంటే మీరు ఎప్పుడైనా స్కూల్ బస్సులు చూసారా? స్కూల్ బస్సులో ఏ బస్సులు ఉంటాయండి? ఎల్లో బస్సు. ఎక్కడ బస్సులు ఉన్నాయా? అసలు లేవు. మీరు ఏ స్కూల్ బస్ తీసుకున్నా నేను ఒక్కొక్కసారి ఒక రీసెర్చ్ చేసింది, నేను అన్ని రీసెర్చ్ చేస్తుంటాను అనమాట. నన్ను చాలా మంది అడుగుతాను, అన్వర్ నువ్వు ఎవరు అంటే నేను ఒక పరిశోధకుని అని చెప్తానండి. నేను ఒక పరిశోధకుని. అరే స్కూల్ బస్సులు ఎందుకు ఎల్లోలో ఉన్నాయి? సో నేను ఎప్పుడైతే ఈ టెక్నిక్ చేశానో డబ్బు చాలా బాగా రావడం మొదలు పెట్టాను. చూడండి, మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వేరే వాళ్ళకి ఇద్దాం కూడా అలా చూడండి, ఇలా డబ్బులు మీరు ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఒక జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నా చేతిలో ఒక టిష్యూ పేపర్ ఉంది కదండి, టిష్యూ పేపర్. ఈ డబ్బులు లేకుండా ఈ కవర్లో ఒక టిష్యూ పేపర్ పెట్టాను అనుకోండి, ఏమైనా వాల్యూ ఉంటుందా? ఉండదు, ఉండదు. ఇదే క్లాత్, ఇదే టిష్యూ పేపర్లో ఈ 2 లక్షలు పెట్టించాను అనుకోండి, సో ఈ టిష్యూ పేపర్ కూడా చాలా వాల్యూ ఉంటుంది. అంటే డబ్బు మనతో ఉన్నప్పుడు మనకు వాల్యూ ఎక్కువ, లేకపోతే మన వాల్యూ టిష్యూ పేపర్తో సమానం. సో నేను చెప్పేది అంటే డబ్బు ఎవరికి ఇచ్చినప్పుడు ఒక ఇలాంటి క్లాత్, ఇలాంటి దాంట్లో చాలా గౌరవంగా ఇవ్వండి, రెస్పెక్ట్గా ఇవ్వండి. సో ఇలా ఇస్తే డబ్బు మనకి తిరిగి వస్తుంది కూడా. చాలామంది రాంగ్ అంటే రెడ్ కలర్ క్లాత్లో ఇలా చిన్న చిన్న ముచ్చుల్లో డబ్బులు ఏం చేస్తారు సార్? ఏదో కవర్ ఉందా, ఏదో ముచ్చులో మామూలుగా మనం కవర్ మార్కెట్లో కవర్లు తెచ్చుకుంటాం కదా, చిన్న మామూలు కలర్, ఆ కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటుంటారు. డబ్బు అంటది నీ దగ్గర రావడం నేను చేసిన పెద్ద పాపం, అందుకే నువ్వు ఎలా పడితే అలా ఇచ్చేస్తున్నావు అంటే. మనం ఎక్కడికి వెళ్ళి కూర్చునేటప్పుడు మీకు మంచి సీట్ వేసారు అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మీకు ఏదైనా చెక్కలా ఊగుతూ సౌండ్ అంటారా బాబు అని అనుకుంటా. అంటే పవర్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఇచ్చేటప్పుడు మంచి ప్లేస్లో దాన్ని పెట్టేయమంట. సో ఈ విధంగా చేయండి. అండ్ ఒక మంచి శుభ కాగితం, దీని టెక్నిక్ నేను క్లాస్లో చెప్తాను మళ్ళీ. అండ్ ఇంకా మీ లాకర్లో చాలా మంచి అతి పెద్ద తప్పు, జాగ్రత్తగా ఉండండి, పాత బిల్లు, చెత్త కాగితాలు ఇలాంటివన్నీ పెడుతుంటుంటారు లాకర్లో. ఈ 2026లో డీ క్లటర్, కింద కామన్ బుక్లో టైప్ చేయండి డీ క్లటర్. నేను చాలా పుస్తకాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ 2026 మీ క్యాబిన్ కానీ మీరు కూర్చునే ప్లేస్ కానీ డీక్లటర్ చేసుకోండి. చాలామంది పాత బట్టలు ఉంచుకుంటారు, పాత బట్టలు అది కూడా తీసేయాలి. అందుకే మనకు భోగి వస్తుంది, భోగిలు ఏం చేస్తాం, వాడని తీసుకెళ్ళి పడేస్తుంటుంటారు. సో ఈ భోగి ఎలాగో వస్తుంది కాబట్టి సో మీరేం చేయాలంటే వాడని
పాత వస్తువులు కానీ పాత న్యూస్ పేపర్లు కానీ ఇవన్నీ ఉంచుకోవద్దండి దయచేసి. ఈ ఇల్లు డీక్లటర్ ఎంత బాగా చేసుకుంటే అంత బాగా డబ్బు వస్తుంది. సో వాటి వల్ల కూడా డబ్బు బ్లాక్ అవుతుందండి. ఎస్పెషల్లీ లాకర్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా నేను చెప్పేదంటే వారానికి ఒకసారి మీ ఏదైతే ఉందో బీరువా కానీ, మళ్ళీ చెప్తున్నాను బీరువా కానీ, డబ్బు పెట్టే లాకర్లో కానీ సాల్ట్ వాటర్తో క్లీన్ చేయమని చెప్తాను. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. చాలామందికి ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి మనదిష్టే, అప్పుడప్పుడు మన పిల్లల మీద అంటారు, అమ్మో నా పిల్లోడికి నా దిష్టే పడుతుందేమో అని అంటారు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, మా ఓడి ఎంత అందంగా ఉన్నాడు, నా దిష్టి తగిలినట్టు ఉంది అని అంటారు. అవునా? తల్లి కూడా అలాగ అంటారు. అప్పుడప్పుడు మన దిష్టి కూడా జాగ్రత్త అండి. అప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఎంత బాగున్నాం అని మన దిష్టి మనకు కనిపించినప్పుడు ఒక్కోసారి వేరే వాళ్ళ దిష్టి కాదండి, మన దిష్టి పడే మన గ్రోత్ కూడా ఆగిపోతుంటది. మనం ఇప్పుడు లాకర్లో ఎక్కువ బంగారం డబ్బు చూసారనుకోండి, మీ దిష్టి అమ్మో నా దగ్గర ఎంత డబ్బు ఉందో, ఒకప్పుడు నేను ఎలాగుండి ఉన్నాను అని మన దిష్టి పడి కూడా డబ్బు గ్రోత్ ఆగిపోతుంటుంది. అలాంటివన్నీ రెమెడీస్ నేను ఈ నెల జనవరి 27 క్లాసెస్లో, సో ఇలాంటి దిష్టి ఎలా పోవాలి, ఏమేమి యూజ్ చేయాలి, ఎక్కడ ఏ ప్లేస్లో ఏం పెట్టాలి, సో అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో నాతో పాటు లైవ్ క్లాసెస్లో మీరు తెలుసుకోవచ్చు. రియల్లీ ఫెంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ అండి. అండ్ చాలా బాగా డీటెయిల్గా చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే చిన్న చిన్న చేంజెస్తోనే చాలా పెద్ద గేమ్ ఆడొచ్చు మనం. వెరీ క్వాలిటీ కంటెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 2026లో వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, అంటే ఇంటిని కూడా ఒక్కొక్క వెల్తీ లైఫ్ స్టైల్లోకి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు కలిపి చెప్తున్నారు మధ్య. మొన్నటి వరకు మనం చూసినటువంటి కాంటెంట్ వేరు, ఇప్పుడు మీరు చెప్పబోయేటువంటి ఒక కొత్త మ్యాజికల్ ఫార్ములా, అప్డేటెడ్ పాయింట్. ఈ ఇయర్లో క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎస్, ఈ ఇయర్లో మీరు గుర్తుపెట్టుకుని 2026లో మీరు నిజంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారా అంటే 2030 సక్సెస్ 2026లో తెచ్చుకోవాలనుకుంటే, మీరు నిజంగా ఎవరైతే మిలియనర్స్ అవ్వాలనుకుంటున్నారో, ఫాస్ట్గా అప్పుల నుంచి ఆస్తులకు రావాలనుకుంటే ఈ నెల 27న మళ్ళీ డేట్ బ్లాక్ చేసుకుని జనవరి 27 సో నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నానండి. వెరీ వెరీ పవర్ఫుల్ క్లాస్. ఈ క్లాస్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, వాస్తు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మిలినియర్ మైండ్ ఎలా పెట్టుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే మళ్ళీ చెప్తాను, డౌటీశ్వర్లు కోటీశ్వర్లు సెల్ఫ్ డౌట్ నేను తీసేస్తాను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత. అండ్ ఇంకోటి హీలింగ్ ద్వారా, అంటే కొన్ని రకాల మ్యూజిక్స్ వినడం ద్వారా కూడా మనము మన బ్రెయిన్లో ఉన్న డౌట్స్ని అరైజ్ చేయొచ్చండి. అది చాలా మందికి తెలియదు. అండ్ ఈ క్లాసెస్లో మళ్ళీ చెప్తాను, ఈ నెల జనవరి 26 జరగబోయే క్లాసెస్లో సైకాలజీ ఉంటుంది. అది సైకాలజిస్ట్ కాబట్టి నేను పీపుల్ సైకాలజీ మీరు ఎలా తెలుసుకోవాలి, డబ్బు సైకాలజీ ఎలా తెలుసుకోవాలి, మార్గన్ హౌసెల్ రచన ద సైకాలజీ ఆఫ్ మనీ కాన్సెప్ట్స్ కానీ, అండ్ మిలినియర్ మైండ్ కాన్సెప్ట్స్ కానీ, వాస్తు గురించి కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ ప్యూర్లీ సైంటిఫిక్గా లైవ్లో నేను ప్రాక్టికల్గా చేయిస్తూ ఫాస్ట్గా డబ్బుని అంటే మనీ బ్లాక్స్ క్లియర్ చేసే టెక్నిక్స్, చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నాను. సో ఫాస్ట్గా మళ్ళీ చెప్తున్నాను, జెట్ స్పీడ్లో డబ్బు సంపాదించాలనుకుంటే ఈ జనవరి అనేది చాలా పవర్ఫుల్ క్లాస్ అని చెప్తానండి. 2026 జనవరి 27th. ఎస్, ఈ నెల 27th ఆన్లైన్లో మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఉంటుంది. ప్రపంచంలో మీరు ఎక్కడున్న తెలుగు వస్తే కంపల్సరీ నా క్లాసెస్ జాయిన్ అయిపోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎక్స్ట్రాడినరీ లేటెస్ట్ అంటే ప్రెజెంటేషన్ కూడా ఏ టెక్నాలజీతో మంచి మంచి వీడియోస్ సైంటిఫిక్గా స్పిరిచువల్గా కొన్ని టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను. మెడిటేషన్ ఎలా చేయాలి, అది కూడా మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, ఎటువంటి ముద్రాస్ వేయాలి, ఎటువంటి ముద్రాస్ ద్వారా కూడా మన మైండ్ని కామ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ సైంటిఫిక్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ విత్ వాస్తు, లా ఆఫ్ అట్రాక్షన్, మిలినియర్ మైండ్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నా ఈ నెల 27th. గ్రేట్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు ఈ కాంబినేషన్లో అన్వర్ గారి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం జనవరి 27th 2026 నుంచి క్లాస్ స్టార్ట్ అవబోతుంది. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొత్తగా మీ ఇంటిని కనుక ఒక్కొక్క వెల్దీ అంటే సమృద్ధిగా ఉండేటువంటి ఒక ఇంటి కిందకి మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అని చెప్పేసి చెప్తాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.